స్తుతి 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, గొప్ప దేవుడ, ఆదరణకర్త, ఆశ్చర్యకరుడ, నమ్మదగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నా ప్రభు నాయన తండ్రి, నీ పాదములకు నా ప్రభు నాయన తండ్రి, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఇదిగో నా ప్రభు నాయన తండ్రి, ఇంతవరకు నీ కృపలో కాచి దాచి భద్రపరిచిన యేసయ్య నీకు వందనాలు ప్రభు. ఇదిగో నా ప్రభు, దినముల చెడ్డవి సమయమును పోనివద్దంటున్నావు ప్రభు తండ్రి. నా ప్రభా, మేము ఎలా ఉండగలుగుతున్నామో నా ప్రభా తండ్రి, నిన్ను విడిచి మేము ఎలా బ్రతకగలం ప్రభా తండ్రి. నిన్ను విడిచి మేము బ్రతకలేమని నా ప్రభా నైనా, నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేమని నా ప్రభా, మరో దియాలకు నా ప్రభా నైనా తండ్రి, జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాల ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా నైనా తండ్రి. ఇదిగో నా ప్రభా నైనా తండ్రి, నైనా ఈ సంవత్సరంలో నైనా 5 నెలలు పూర్తి చేసుకుని 6వ నెలలో మేము అడుగు పెట్టాం దేవా నైనా తండ్రి. ఈ జూన్ నెలలో నా ప్రభా నీ కృప కాపుదల ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా నైనా. నీకు స్తోత్రములు తండ్రి. నైనా ఈ మధ్యకాలం సమయంలో నా ప్రభా తండ్రి నైనా ఇలాగ ఈ రీతిగా నా ప్రభా నైనా తండ్రి కూడుకొని నాన్న తండ్రి నీ నామని ప్రభా కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. ఈ ఆల్నేటి ప్రేయర్ను మీరు దీవించండి తండ్రి. నైనా తెల్లవారుజాము నుంచి నా ప్రభా 4 గంటల నుంచి నా ప్రభా నైనా 12 గంటల వరకు నా ప్రభా నైనా తండ్రి చేసిన గొలుసు ప్రార్థనలు మీరు దీవించండి అయ్యా. మా సహోదరులు చేసిన ప్రతి అవసరం కొరకు నా ప్రభా నైనా తండ్రి మీరు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. మేలు చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతి అవసరం తీర్చండి అయ్యా తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా నైనా తండ్రి, ఈ సమయంలో నా ప్రభా నైనా తండ్రి మేము పన్న ప్రభా పాటలు పాడుకొని నేను ఆరాధన చేసుకుని నేను నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నా ప్రభా నేను మాలో ఉన్న నా ప్రభా దురాత్మను దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ వైపు సూటిగా చూసే కన్నులు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి సహోదరిని దీవించండి ప్రభా. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నన్ను తండ్రి ఇచ్చి నీ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. వందనాలయ్యా నాయనా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. భూమి ఆకాశంలో సృష్టించిన వాడా సృష్టికర్త నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా నాయన. 4 గంటల నుండి ప్రభా 12 గంటల వరకు గొలుసు ప్రార్థన నాయన అయా నాన్న చేసించినందుకు వందనాలు ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రముల తండ్రి. గొలుసు ప్రార్థన అంతట్లో మీరున్నారయ్యా. నీకే స్తోత్రములు. మీరు సహాయం చేసినందుకు వందనాలు దేవా. ఆత్మీయ తల్లిదండ్రులు దీవించండి అయా. వచ్చిన వారిని దీవించండి అయా. ఎవరైతే గొలుసు ప్రార్థనలో పాలు పొందుకున్నారో అయా వాళ్ళకు బలపరచండి. కుటుంబాలకు రక్షణ దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా పాటల వందు మీరుండండి నాన్న అయా. నాన్న వాక్కు వందు మీరుండండి ప్రభా. దేవానికి స్తోత్రములు తండ్రి. రావాల్సిన వారు నాన్న త్వరగా తోడుకు రండి. సంఘాన్ని సమకూర్చండి ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా. అనేకుల మార్పు చెందుటకు సాయం దయచేయండి. రక్షణ ఇచ్చుకొని ఆయన వెనక పడిపోయే వారితో మాట్లాడండి ప్రభా. ఈ రక్షణ భాగ్యాన్ని ఆయన మరొకసారి వాళ్ళకి గుర్తు చేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా. లోకంలో దిగజారిపోతున్నారు నాయన. లోకంలో దిగజారిపోకండి ఆయన. నీ సన్నిధికి వచ్చే మనసు దయచేయి తండ్రి. నీకు వందనాలు. గర్భఫలాలు నాన్న అయా. గర్భఫలాలు ఉన్నవారితో నాన్న గర్భఫలాలు దీవించండి, ఆశీర్వదించండి నాయనా. నీకు వందనాలు. ఎవరికైతే గర్భఫలం లేదో ఆ గర్భఫలం దయచేయి నాయనా. నీకు వందనాలు ప్రభానికి స్తోత్రాలయ్యా. స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు. ఇవాళ పట్ల కూడా నాన్న యమనత్తులు తండ్రి నీకు దూరంగా జీవిస్తున్నారయ్యా. నీ మాటకు లోబడి జీవించే మనసు దయచేయి నాయన. నీకు వందనాలు ప్రభా. మీరు సహాయం దయచేయమన్నాను ప్రభా. ఇదిగో నాన్న మా మధ్యలో మీ దైవజనులైనా ప్రభా నిలబడి ఉండగా నాయన మాతో అందరితో మాట్లాడండి ప్రభా. మాకు కావలసిన వర్తమానం దయచేయండి ప్రభా. ఇని నాయన గ్రహించి మనసు మాకు దయచేయండి అయ్యా. ఈ ప్రార్థన యేసయ్య నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నా. గత నెలంతా నీ రెక్కల చాటున మమ్మలను, మా కుటుంబాలను దేవాని కృపలో కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మాపై నీవు చూపించిన నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రాజా. భయంకరమైన దినాల్లో ఉన్నప్పటికీ మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరిచావు, సజీవులుగా ఉంచావు. ఇందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, 6వ నెలలో మొదటి సోమవారం ఈ ప్రత్యేకమైన సమయంలో నీ సన్నిధానంలో తండ్రి ఉదయకాలం నుండి బేతేలు ప్రార్థన మందిర సంఘ సహవాసం వారు ఇంతవరకునో ప్రభా గొలుసు ప్రార్థన చేయడానికి సహాయం దయచేశారు. వారి ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయమందు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రారంభించబడిన ఉన్న ఈ కార్యక్రమాన్ని అంతటినీ దీవించండి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని వేడుకుంటూ ఉన్నా. ఈ క్రమములో పాలు పొందనై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మదేవ నీ యొక్క బలముతో నింపమని వేడుకొనిచూ ఉన్నా. నీ యొక్క నామమే మహిమపరచబడినట్లుగా మేము పాటలు పాడుతూ నిన్ను ఆరాధన చేయవారిగా నీ పరిశుద్ధాత్మతో మమ్మలను నింపమని వేడుకొనిచూ ఉన్నా. కావలసిన నీ శక్తిని మాకు దయచేయండి. నీ బలముతో నింపమని వేడుకొనిచూ ఉన్నా. నీ సన్నిధిలో ప్రభువా వాక్యము చదువుట ఎందునో, నిన్ను ఆరాధించుట ఎందునో, సాక్ష్యముల పరిచర్య ఎందునో, వాక్య పరిచర్య ఎందునో, ఈ క్రమం అంతటినీ మీరు అధ్యక్షులై నడిపించమని వేడుకుంటూ ఉన్నా. ఈ క్రమంలో దేవా ప్రతి విధమైన ఆటంకాలు దూరపరచమని వేడుకుంటూ ఉన్నా. సమస్తమును మీ స్వాధీనముందుంచండి. గలిబిలిని, ప్రతి ఇబ్బందులను మీరు ప్రభువా నీ శక్తి కలిగిన నామములో బంధించమని వేడుకుంటూ ఉన్నా. మీ యొక్క నామమునకే మహిమ కలుగునట్లుగా మాకు, మా కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఈ దినమున జరగబోచిన ప్రతి కార్యక్రమం అంతట్లో దేవా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో కొన్ని పాటలు పాడదాం, ప్రభు నామాన్ని మనం గణపరచుదాం.
రాజా, నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేను బ్రతికేస్తానయ్యా అనే పాటను కలిసి పాడదాం. ప్రభునామాన్ని మహిమపరచుదాం. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకుము.
బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం నీ దయలో నేను ఉన్నాను ఇంతకాలం ఇంత చూడండి
గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదును, నీ దయలే నీదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఎలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులు,
దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే
ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై
స్తోత్రం దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనము చదువుకోవడానికి సిద్ధపడతాం. అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాల్లో మన చేతిలో ఉంచుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ సమయంలో చదువుకుందాం. ఇరవయో కీర్తన అందరం కలిసి చదువుదామా? ఇరవయో కీర్తన ఈ సమయంలో మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలబడుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాసు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఇందులో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ చరణంలో రాయబడుతున్నది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకును గాక. ఎక్కడి నుండి వస్తుంది అంటే మన సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనుషుల దగ్గర నుండా? ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండే. కొంతమంది అంట రాయబడుతుంది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారంట. మరి మనం ఎలాగ అతిశయించాలి? ఎందుకంటే మన ప్రభు అయిన యెహోవా నామమును బట్టి మనం ఏం చేయాలంటే అతిశయపడాలి. ఎందుకంటే సహాయం చేసేది దేవుడే కాబట్టి, మనల్ని ఆదుకునేది దేవుడే కాబట్టి, మనల్ని స్వస్థపరిచేది దేవుడే కాబట్టి, మనకు విడుదలను ఇచ్చేవాడు దేవుడే కాబట్టి, మనము ప్రభు నామమును బట్టి ఏం చేయాలంటే అతిశయపడాలి. అనగా ప్రభువే నాకు బలము, ప్రభువే నాకు ఆశ్రయము, ప్రభువే నాకు దుర్గము. మీరు ఈ దావీదు రాసిన 73 కీర్తనలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే కనుక దేవుణ్ణి ఎక్కువగా ఎలా వర్ణించాడంటే ఆయన ఎన్నో పర్యాయాలు నా ప్రభువా అని మాట్లాడతాడు, యెహోవా అని మాట్లాడతాడు, మా దేవుని అని మాట్లాడతాడు, లేకపోతే
ఇదిగో మాకు ఉత్తరం ఇచ్చు దేవుడు అని మాట్లాడతాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే కనుక దావీదు ఎక్కువగా కీర్తనలు రాసినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి సహాయాన్ని పొందుకున్న రీతిని మనం చూడగలము. కాబట్టి ఈ యొక్క ఉదయ మధ్యాహ్న కాల సమయంలో దావీదు పొందుకున్న సహాయాన్ని దేవుడు కూడా మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కొన్ని నిమిషాలు ప్రభు నామాన్ని మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి మనకు ఆయన సహాయం చేయగలిగిన దేవుడు, సియోనులో నుండి మనలను ఆదుకునే దేవుడు మన ప్రభువు. ఈ దినమున ఏ సహాయము ద్వారా నీవు ఆదరించబడాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో, ఏ సహాయము చేస్తే దేవుడు నాకున్న సమస్యలు తీరుస్తాడని నీవు ఏ దేవుని యొక్క పాదాల చెంత ఉన్నావో దేవునితో చెప్పండి, ప్రభువా నాకు సహాయము చేయవా దేవా, నాకు సహాయము చేయవా ప్రభువా, నీ సహాయము నాకు గొప్పది, నీ సహాయము గొప్పది దేవా. ఎందుకంటే సహాయకుడైన నిన్ను నీ పాదాలు పట్టుకుంటున్నాము. నీ వాక్యము సెలవిస్తుంది, మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన అంతా కూడా నెరవేర్చే దేవుడు అయ్యా నీవు. మేము ఏదైతే అడుగుతున్నామో ఆ కోరికను సఫలపరచు దేవా, నీకు వందనాలంటూ మనమందరము కలిసి ఒక్క నిమిషము రెండు చేతులు కూడా జోడించి ప్రభు సన్నిధిలో అడుగుదామా. ఏ ఇబ్బంది మీద వచ్చి ఉన్నావో, నీకున్న అప్పుల విషయమా ప్రభుతో చెప్పు, అనారోగ్యం విషయమా ప్రభుతో చెప్పు. ఇదిగో నీ జీవితంలో కలిగిన ప్రతి ఇబ్బందిని కూడా ఇదిగో తన సహాయత ద్వారా మేలు చేయగలిగిన దేవుడండి ఆయన, మేలు చేయగలిగిన దేవుడండి ఆయన. ఇదిగో కొందరైతే తనకున్న బలాన్ని బట్టి అతిశయిస్తారు, కొందరైతే తనకున్న పలుకుబడిని బట్టి అతిశయిస్తారు. మరి మనమైతే ఎలా ఉన్నాము, మనమైతే ఎలా జీవిస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనందరి మీద చూపిన కృపను బట్టి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా పట్ల మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడవయ్యా, మా పట్ల నీవు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడవయ్యా నీవు అని జ్ఞాపకం చేసుకుంటూ మనసారా ప్రభుని కొన్ని నిమిషాల్లో మనమందరం కలిసి ఆరాధన చేద్దామా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ చెప్దామా. మేలు చేయక నీవు ఆరాధించక నేను యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఆరాధించక నేను, మేలు చేయక నీవు
ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవాడా నాశలు తీర్చే. కలిసి పాడదాం. కోరేవాడా ఆశలు తీర్చేవాడా క్రియలు నా ప్రేమానికి నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళ యందు నీ హస్తములో తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళ యందు నీ హస్తములో తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుండే. చెప్తామా? నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుండే. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు
యేసయ్యా యేసయ్యా ఎన్నెన్నో కృతజ్ఞతల మనసుతో హృదయపూర్వకంగా పాడదాం. నీవు నందించనా జన్మము చాలదయ్యా. దేవా, గడిచిన 5 నెలల్లో ప్రభు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాం. ఇప్పటికే చేస్తున్నాం, ఇక ముందు కూడా చేయబోతున్నా. దేవుడు, నీవు చేసే కార్యాలు ఎంతో గొప్ప. నీవు చేసే అద్భుతాలు కంటే మా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగజేస్తున్నావు. నీ పాదాల చెంత పొందుకు ఉన్న ఆ మేలులను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మా బ్రతుకులలో దేవా ఎన్నిసార్లు మిమ్మల్ని మేము కొనియాడినప్పటికీ, స్తుతించినప్పటికీ గొప్ప మీ రుణమునయ్యా మనకు తెలుసు. మీ కృప కృతజ్ఞతమైన మీ సన్నిధిలో ప్రభావం మేము కొనసాగుతుంటాం. మీ యొక్క అభిషేకంలో, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని ఏర్పడేవా అని ఒక్క నిమిషం ఎక్కడున్నావా మాట్లాడారు. 2 చేతులు కూడా జోడించి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ నాలోని మీ యొక్క ఆత్మను నేను పొందుతున్నట్లుగా నన్ను దర్శించండి. పరిశుద్ధాత్మ దేవ, అలనాడు అపోస్తలుల మీద కుమ్మరించుకున్నది మీ యొక్క ఆత్మ మా మీద కూడా కుమ్మరించున్నది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేని వల్ల వాడు కాదు. దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడాలి. నీ యొక్క ఆత్మచేత నన్ను నడిపించలేదు. నీ యొక్క ఆత్మచేత నా హృదయాన్ని ఆదరించు ప్రభు. నీ యొక్క ఆత్మ ద్వారా నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించలేవా అని మనసారా మనం అడుగుతూ ప్రార్థించాలి. కృపగలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. నీ సన్నిధిలో ప్రభు మీరు అనుగ్రహించిన ఈ సోమవారం, ఈ ప్రత్యేకమైన సమయాలను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నీ ఘనమైన నామాన్ని స్తుతించినందుకు, ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన బలమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందరైతే నీ యొక్క పాదాల చెంత నేను మహిమపరుచున్నారో వారందరికీ నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక. తండ్రి, నీ పాదాల చెంత ఒకవేళ మేమే నీ యొక్క సన్నిధిలో ఉన్న మేము పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నేను సేవించకుండా అజ్ఞానంతో ఉంటే మా హృదయాలను మీరు సరిచేయండి. మమ్మలను, మా ప్రవర్తనను స్థిరపరచండి. ఈ యొక్క కార్యక్రమంతో మీ యొక్క అధ్యక్షతను నడిపించమని వేడుకుంటూ, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని నీ యొక్క ఆత్మ ద్వారా బలపరచమని వేడుకుంటూ యేసు ఘనమైన నామములో వచ్చున్నాము తండ్రి. అందరూ కూడా లైన్ లైన్గా కూర్చున్నామా?
దేవునికి స్తోత్రం. మరి సమయంలో సాక్షులు భరించడం నిర్ణయించుకుందాం. సాక్షులు లేని వారి దగ్గర ఉంటే మరి లేచిన వారి ఒకరిగా సాక్ష్యం తెలుస్తుంది. వచ్చే సహోదరులకు వందనాలండి. మరి అయితే శ్రీని డబ్బులు మరి అక్క డబ్బులు ఇవ్వాలండి. సత్యవతి సేబల్ సత్యవతి మరి అయితే ఫోన్ ఎత్తుకోలేదండి. మరి మొన్న పిఠాపురం వెళ్తారు అనుకున్నామండి. మరి వెళ్దాం అనుకుంటే వాళ్ళ అబ్బాయి పడ్డాడండి ఓట్ల ఎలక్షన్లోను. మరి అడిగితే ఇస్తాం మా అమ్మమ్మ అన్నాడు. వచ్చే నెలలో 2వ తారీఖున ఇస్తానన్నాడండి. మరి నిన్న అయితే 2వ తారీఖు అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోలేదండి. మరి ఆ డబ్బులు కూడా ఇచ్చేలాగా మరి అబ్బాయి మనసు మారేలాగా ఏర్బాబండి ఆ పిల్లడి పేరు. మరి మళ్ళీ ఫోన్ చేస్తానండి. మరి ఫోన్ ఎత్తుకుండేలాగా మీరు అందరూ పేరెంట్ చేస్తారని చెప్పుకుంటున్నానండి. మరి అక్కకు కూడా షుగర్ ఎక్కువైపోయిందని టెన్షన్ పడిపోతుందండి. మరి అక్కకు కూడా ధైర్యం ఉండేలాగా అక్క పట్ల కూడా మీరు అందరూ పేరెంట్ చేస్తారని చెప్పుకుంటున్నానండి. సాత్యం దేవుడు దీవించగాకండి. ప్రభు సూత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందాలండి. కూడొచ్చిన సహోదరులకు వందాలండి. మరి నెలంతా దేవుడు ఎంతగానో కాశీ కాపాడాడండి. మరి అలాగే ఈ సమయం మనకి ఇచ్చాడండి దేవుడు. మరి 5 నెలలు కాపాడి 6వ నెలలో అడుగు పెట్టించాడండి. మరి దేవుడు ఎంతో మేలులు బాధలైన మనల్ని క్షేమంగా ఉంచాడండి. అలాగే నేను 5 నెలలు బట్టి మందులు వాడుతున్నానండి. మరి ఆదివారమే నేను వెళ్తున్నానండి సన్నిధికి దూరం అవి. అయినా దేవుడు నాకు అలాగే మొన్నటి దినాన్ని కూడా నిన్న వెళ్దారని బయలుదేరబోతాడు. వర్షం వచ్చిందండి. వర్షం వస్తే బాబు గుళ్ళోకి వెళ్ళిపోవచ్చు కడకల్లా తడిసిపోతామని నా కుమారుని బతిమాలుకొని ఇద్దరం గుడికి వచ్చామండి. కొంచెంసేపు ఉండి మరి ఫంక్షన్కి వెళ్ళాడండి బాబు. మరి ఆఖరు దాకా ఉండలేదే బాబు అంటేనే కానుకలు వేసుకొని అలాగే మరి నాకు చాలా మట్టుకి నయం అయిందండి. నాకు సంఘం చేస్తున్నారు, అయ్యగారు చేస్తున్నారు, అమ్మగారు చేస్తున్నారండి. మరి నాకు తగ్గిందండి. మరి ఇంకా నాకు కాలు కాడ నరం కుర్చీ మీద కూడా కూర్చొనిత్తలేదండి, నొక్కేస్తుంది. నా తండ్రికే తెలుసండి నా శ్రమలు నా కష్టాలను. అలాగే దేవుడు నీ చిత్తమే తండ్రి ఏం చేసినానని నేను ఆయన మీద ఆధారపడి ఉన్నానండి. అలాగే నెలంతా కాపాడ్డాడు దేవుడు. మరి ఈ సమయం ఇచ్చాడు దేవుడికి వందనాలు. సంఘానికి అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇంకా నా కొరకై మీరు అందరూ ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. అలాగే మా గృహం పట్ల కూడా మరి మెట్లు చిన్నయ్యండి. నేను ప్రార్థన పెట్టించుకునేటప్పుడు కూడా ఒకళ్ళు ఎక్కి ఒకళ్ళు దిగడానికి కూడా లేదండి అక్కడ. అయితే ఈ మెట్లు ఇలా మార్చుకొచ్చని అనుకున్నామండి. అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇదంతా పడగొట్టాలంటున్నారండి. ఇదేంటి తండ్రి అని వారం రోజులు బట్టి తండ్రి నువ్వేం సిద్ధపడతావు అని ఆయన మీద ఆధారపడి ఉన్నానండి. మరి ఎక్కడి వరకు వస్తుందో మరి ఆయన చిత్తమండి. ఆయన ఏం చేస్తాడో నా తండ్రి ఏం చేస్తాడో మీరు అందరూ సంఘం అంతా అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. మా కొరకే మా కుటుంబం కొరకే ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. చిన్న సాక్షికం దేవుడు దీవించిన గాక. అయ్యగారికి అమ్మగారికి వందాలండి. కూర్చున్న సంఘ సోదరికి వందాలండి. మరి నిన్నైతే చెల్లిగారు అబ్బాయి పనికాని వెళ్ళాడంటండి. మరి పెద్దాపురం జాయిన్ అవ్వాడండి. మరి అట్టపేటలో కానీ చిన్న కుర్రోడండి. మరి వెళ్ళిన తర్వాత మరి పొద్దున్న డ్యూటీలు ఎలా కట్టారో తెలదండి. మరి రాడ్లు పైనుంచి రాడ్లు కడతారంటండి. మరి వీళ్ళు 2 గంటల డ్యూటీకి వెళ్ళారంటండి. మరి అయితే వెళ్ళిన వెంటనే బట్టలు మార్చుకొని కింద రాడ్డు కడుతున్నాడు అంటండి. మరి ఈ పై రాడ్డు మరి లూజ్గా కట్టినట్టున్నారండి. మరి ఈ కింద రాడ్డు కట్టిన వెంటనే పై రాడ్డు వచ్చి చేతి మీద పడిపోయింది అంటండి. మరి వెంటనే పడిపోయిన వెంటనే కొద్దిసేపే పడిపోయిన వెంటనే మరి ఏమనిపించలేదండి. కానీ మరి చెయ్యి అంత బొలువు ఎక్కిపోయి తిమ్మిరి ఎక్కిపోయినట్టు అయిపోయింది అంటండి. మరి అక్కడ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారంటండి. మరి దానికి సంబంధించిన హాస్పిటల్ కంపెనీకి సంబంధించిన హాస్పిటల్కి ఇంజక్షన్ చేసి మాత్రలు ఇచ్చారంటండి. మరి అయితే ఇంటికి వాళ్ళు డ్యూటీ చేసుకునే దాకా ఉండొచ్చుకుని అప్పుడు డ్యూటీ చేసిన తర్వాత అప్పుడు తీసుకొచ్చారంటండి సాయంత్రం. మరి మొన్న మరి అయితే సీరాజొత్త సరుపు పోటు వచ్చేస్తుందంటండి. మరి చెల్లి శనివారం నాడు తీసుకెళ్ళారంటండి. హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్స్రే తీసారంటండి. మరి చెయ్యి రూపుందంటండి, జాయింట్లో బద్దలేసిపోయిందంటండి మండ. నేను సడన్గా ఫోన్ చేసి నేను చెల్లి నా పేడ మప్పలేదండి.
నేను గుడి కూడా చూసుకోకుండా ఎలా పరిగెట్టాం మాకైతే ఇద్దరం పారిపోయామండి మరి. ఇదేంటి తండ్రి ఒకటి పోతే ఒకటిలాగా వస్తుందని చూసి నిన్న పారిపోయామండి. 10 గంటలకల్లా 9 గంటలకల్లా పోయామండి మరి. కుర్రోడికైతే మరి అన్నం తినేసి అయ్యాను మరి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేస్తారని కొట్టి మరి పెద్దాపురాన్ని మరి. కుర్రోడైతే సలుపు పోటు వచ్చేస్తుందని ఏడ్చేస్తున్నాడండి మరి. మీరందరూ కూడా ప్రార్థన చేస్తానని చెప్పుకుంటున్నానండి మరి. మా కొరకు, మా కుటుంబం కొరకు, చెల్లి గారి కుటుంబం కొరకు మరి మీరందరూ ప్రార్థన చేస్తానని చెప్పుకుంటున్నానండి. అలాగే పండు మరి హైదరాబాద్ వెళ్ళాడండి మరి. చాలా దూరం ఏంటండి, శంషాబాద్ ఆతలంటండి మరి. శంషాబాద్కి ఇంకా ఈ 48 కిలోమీటర్లు ఉందంటండి మరి. ఊరు బయట అంటే బాగానే. అక్కడి నుంచి బయటకు రావాలంటే, సిటీకి రావాలంటే 40 కిలోమీటర్లు ఎంత ఉందంటండి మరి. ఒక మాత్రకు రావాలన్నా, ఓ పేస్టులు కొనుక్కోనా కానీ, సబ్బు కొనుక్కోనా కానీ చాలా కష్టంగా ఉందంటండి మరి. వెళ్ళినాడు రాత్రి అయితే కడుపు నొప్పి వచ్చేసిందంటండి మరి. చాలా బలహీనంగా ఉన్నాడంటండి మరి. అలాగే పండు గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నాను మరి. ఎలాగలాగా ఓర్చుకుంటారని అంటున్నాడండి మరి. మీరందరూ ప్రార్థన చేస్తారండి మా కొరకు, మా కుటుంబం కొరకు. నాని పని అయితే బాగానే ఉందంటండి మరి. నాని కొరకు కూడా ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి మరి. అలాగే నాకు కూడా చాలా బలహీనంగా ఉంటుందండి. పరీక్ష చేసుకుంటే రక్తం లేదంటున్నారండి. పైకైతే బాగానే ఉన్నాను కానీ ఆవేశం వచ్చేస్తుందండి. చాలా బలహీనంగా కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయండి మరి. అరికాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయండి మరి. మీరందరూ ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. ఈ శిన సాక్షిని దేవుని దీవించింది కాక. ప్రభు నామానికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. కూడి వచ్చిన సంఘ సహోదరులకు అందరికీ నా వందనాలండి. మరి దేవుడు మా తమ్ముడి విషయంలో చేసిన మేలుని బట్టి నేను ముందు ఆల్నైట్ ప్రేయర్లో సాక్ష్యం చెప్పానండి. మరి మా తమ్ముడు అలాగే ఆడపిల్ల పుట్టిందండి మరి. నీళ్ళపాత కూడా అయింది. మరి బిడ్డ అయితే పాలు తాగట్లేదండి మరి. బాక్స్లో పెట్టారండి కొళ్ళు పచ్చగా ఉన్నాయని. అప్పటి నుంచి కూడా పాలు తాగట్లేదండి. తాగినా కక్కేస్తుందంట మరి. పాలు కూడా తాగేలాగా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలాగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా మీరు ప్రార్థన చేస్తారని చెప్పుకున్నానండి. అలాగే మా అత్తగారు మరి అప్పటికే బాగుంటుంది, అప్పటికే బాగుంటలేదండి. వారం రోజులు బట్టి కూడా బలహీనంగానే ఉంటుందండి. రాంబ డాక్టర్ గారు వస్తున్నారండి. ఇంజక్షన్లు అవి చేస్తున్నారు, మాత్రలు ఇస్తున్నారండి. ప్రతిరోజు వేసుకుంటుందండి మాత్రలు అయితేని. కాళ్ళు నచ్చేస్తున్నాయి, తల నచ్చేస్తున్నాయి, ఒళ్ళు నచ్చేస్తున్నాయి, కొళ్ళు నచ్చేస్తున్నాయి, ప్రతిదీ నొప్పేనే అంటుందండి మరి. మరి తన పడే బాధ ఏంటో మనకు తెలియదండి మరి. మరి దేవుడు స్వస్థత ఇచ్చేలాగా. అలాగే రేపు మరి మా ఆడపడుచు వచ్చి హాస్పిటల్ కాకినాడ తీసుకెళ్తానంటుందండి మరి. మరి దారి ప్రయాణంలో కూడా దేవుడు తోడుగుండేలాగా ఏటన్నది కూడా తెలిసేలా మీరు అందరూ ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమె ప్రభు నామ స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూర్చున్న సంఘసహోదరికి వందనాలండి. ఇల్లు అంటే కట్టాను కానండి ఏ శుభ్రాలు అవ్వలేదు. డబ్బులు లేక అలాగ వదిలేసానండి మరి. ఇక నాకు పెన్షన్ కూడా పడలేదండి మరి. 18,000 పడ్డాయి అంటున్నారు. బ్యాంకులో పడ్డాయి అంటున్నారండి మరి. ఇక్కడ ఇరకెలంపూడి బ్యాంకులో పడలేదు, రాజమండ్రి బ్యాంకులో పడ్డాయి అంటున్నారండి మరి. వెళ్ళలేదండి మరి. వాళ్ళ ప్రార్థన గురించి వెళ్ళలేదు మరి. ఆ డబ్బులు వచ్చేలాగా నా శుభ్రాలు గంట చేయించుకున్నారు. మీరు అందరూ ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. పాలు ఒకటి సలిపేస్తుందండి వారం రోజులు బట్టి. తిమ్ముతూ ఉండలేదండి. గుండెలన్నీ బాధలు వచ్చేస్తున్నాయి. మీ అందరూ ప్రార్థన చేస్తారా, అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. చూస్తున్నాండి. అమ్మగారికి వందనాలండి, అయ్యగారికి వందనాలండి, ఇప్పుడు వచ్చిన సోదరులకు వందనాలండి. మరి దేవుని కృపను బట్టి మా చిన్న అమ్మాయి గారు పెద్ద అమ్మాయి అండి. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 6వ నెల అండి. ఆ బిడ్డకి ఆరోగ్యంగా ఉండేలాగా. మరి 6వ నెలలో క్యానింగ్ తింటే మావి కింద ఉందన్నారండి. మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి. అన్ని రప్పాట్లో మారుతాడని మన దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాండి. చాచుకుని చెప్పుకుంటున్నాను. అయ్యగారు అమ్మగారు సంఘం అంతా ప్రార్థన చేస్తానని చాచుకుని చెప్పుకుంటున్నానండి. నెలన్నింటిలో కాపుదల దేవుడు ఇచ్చేలాగా. అలాగే మరి పెద్ద అమ్మాయి గారు చిన్న అమ్మాయి అండి జాయి, ఆ అమ్మాయికి కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. 4వ నెల అండి. ఆ బిడ్డకి ఆరోగ్యంగా ఉండేలాగా.
మరి దేవుడు మరి ఇద్దరు ఆడబిడ్డలను ఇచ్చారండి. మూడోదండి చాలా బలహీనత అయిపోయిందండి. మరణ మంచుల దాకా వెళ్ళింది. బిడ్డకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడండి. మళ్ళీ గర్భఫలం ఇచ్చాడు. అత్త మామలు బాగానే చూసుకుంటున్నారండి. ఆ అమ్మాయికి మరి గర్భఫలం ఇచ్చాడు. కుమారుని దేవుడు అనుగ్రహించేలాగా అందరూ ప్రార్థన చేస్తారని అయ్యగారు అమ్మగారు సంఘం చాచుకుని చెప్పుకుంటున్నామండి. అలాగే మరి పట్టం మాది చెల్లండి. అచ్చయ్యమ్మండి. అమ్మగారు తెలుసు, అందరికీ తెలుసండి. వాళ్ళ అబ్బాయి మరి పార్సల్ వేసుకుంటాడండి. చాలా బలహీనుడిగా ఉంటాడు. పార్సల్ వేసుకునే సమయంలో మరి ఒక ఆయన యాన ఒక ఆయన గుద్దేసాడంటండి. మరి పక్క తొడలో మరి గూడు కాడ ఇరిగిపోయిందన్నారండి. ఆపరేషన్ చేశారంట. బాబుకి మరి ఆరోగ్యంగా ఉండేలాగా ప్రార్థన చేస్తారని చాచుకుని చెప్పుకుంటున్నాండి. వాళ్ళ ఇంటి అంతటికి ఓదార్పు దేవుడు ఇచ్చేలాగా. అలాగే మరి వాళ్ళ చెల్లికి కూడా గర్భఫలం ఇచ్చాడు. దేవుడిని ఈలోచుకుని ఉందా బిడ్డ. ఆ ఇంట్లో మరి పెద్ద శోధన వచ్చిందండి. అలాగే మరి దేవుని అందు ఇంకా నమ్మకంగా వాళ్ళు ఉండేలాగా ఆ చర్చతోటి వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తారని, అలాగే మరి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తారని. మరి నాకు పొద్దున్నే లేచేటప్పుడు ఎందుకంటే మరి పిక్కలు తెగ తిరగబడిపోయాయండి. తొన్నిపోయి ఏడుతుంటే ఇలా ఉందని అలాగే శుద్ధించుకుంటా అలాగే లేచానండి. వాకలు కూడా తుళ్ళపోయాను. మా కోళ్ళళ్ళు ఊరు వెళ్ళారండి. మరి సాయంత్రం వస్తారండి. వాళ్ళ ప్రయాణంలో దేవుడు తోడుగుండేలాగా నాకు ఆరోగ్యం దేవుడు ఇచ్చేలా ఇంకా స్వస్థత ఇచ్చేలాగా నా కొరకు కూడా ప్రార్థన చేస్తానండి. బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తానని చాచుకుని చెప్పుకుంటానండి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడండి. చాచుకుని చెప్పిన ద్వారా మనకి ఎన్నో అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయండి. అలాగే మరి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తానని చాచుకుని చెప్పుకున్నాండి. కొద్ది చాచుకుని దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రభు నామం స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన సంఘ సహోదరులకు అందరికీ వందనాలండి. మా అన్నగారు అమ్మాయికి అయితే సంబంధం కుదిరిందండి. వాళ్ళు వచ్చి అయితే భోజనాలు చేశారండి. ఇక్కడ నుంచి మళ్ళీ రమ్మని వాళ్ళు కబురు పెట్టారండి. అమ్మగారిని అడిగితే బుధవారం వెళ్ళమని చెప్పారండి. బుధవారం వెళ్ళి ప్రయాణం అంతట్లో దేవుడు తోడుగా ఉండి క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చే వరకు దేవుడు తోడుగా ఉండి ఇలా మీరు అందరూ ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నామండి. ముహూర్తాలు కూడా పెడతామని అన్నారండి. వాళ్ళు దేవుడు మంచి వాతావరణం ఇచ్చి ఇలాగ బుధవారం వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చేవారు వచ్చి ఇలా మీరు అంతా ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నానండి. అలాగే మా సతీష్ విషయంలో అయితే చాలా బాధ కలుగుతుందండి. ప్రార్థనకు రమ్మన్నా రావట్లేదండి. కాలేజ్ కూడా వెళ్ళాలండి. ఈరోజు వెళ్ళలేదండి. ఈరోజు ఎవరో రావట్లేదని అన్నారంటండి. వెళ్ళడం మానేశారండి. బుధవారం నుంచి వెళ్తానని అంటున్నారండి. సతీష్కి కూడా మంచి జ్ఞానం ఇచ్చి చదువులో దేవుడు ముందుకు సాగేలాగా దేవుని సందుకు వచ్చేలాగా మీరు అంతా ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది చెప్పారు సాక్ష్యాలు? ఎంతమంది? చేతులు ఎత్తండి ఒకసారి. కింద ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పండి. లెక్కే లేదా? మీరు లెక్క పెడతాం కదా? ఎంతమంది? 7 నాకు లెక్క. కొంతమంది 6 అంటున్నారు. ఎంతండి? 7. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటితో పాటు కొన్ని మందిర అవస్థలు కూడా ఉన్నాయి. మరి జ్ఞాపకం చేసుకోండి. మందిర అవస్థలో నాకు తెలుసండి, నేను దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే చెప్పండి. మందిర అవస్థలు ఏంటి?
ఇంకా ఇంకా ఇంక లేవా? నిన్న ఆరాధనలో ఒక జ్ఞాపకం వచ్చిందన్నమాట. ఏంటంటే అండి, ఫ్యాన్ ఉన్న చోట కూర్చుంటున్నాం. పోయిందా? ఫ్యాన్ లేని చోట ఏం చేయలేకపోతున్నాం. ఫస్ట్ లైన్లో 3 ఫ్యాన్స్ సరిపోయాయి. సెకండ్ లైన్ ఎన్ని ఫ్యాన్స్ వచ్చాయి? 3 ఫ్యాన్లు లేవు. ఎక్కడ సార్ మొత్తం లెక్క పెట్టండి. నాకు 5 లెక్క వస్తున్నాయి. వీటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే గాలి లేకపోతే మనం ఏం చేయలేం, బ్రతకలేం. నేటి కాలంలో చాలామంది దేనికి అలవాటు అయ్యారంటే ఫ్యాన్ కాస్త పోయి ఏమొస్తుందో తెలియదు, మరి తర్వాత ఏమొస్తాయి ఏమో దేవుని చిత్తం బట్టి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మందిర అవస్థలు చాలా ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేయండి. మీరు ఆలోచన చేయాలి. మాకు ఎక్కువగా అప్పుల భారం ఎక్కువైపోతుంది. చాలా బాధ కలుగుతుంది నాకు ఈ విషయాలు అయితే. మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఈ విషయం కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 2-3 వారాల నుండే కాదు, గత కొంతకాలం నుండి ఒక మాట చెప్తున్నాం. ఏంటంటే ప్రకటనగా మరి యవనస్తులు లేచి పాటలు ఏం చేస్తలేదు, పాడతలేదు. ఆ విషయం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. పరిచర్య చేసేవారు కావాలండి. ఎవరు కావాలి? ఇప్పుడు వినయ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నంత వరకు బాగానే చేస్తున్నాడు. ఆయన వస్తే ఒకేసారి ఏమైపోతాడంటే ఎక్కడికి వెళ్ళిపోయినా తెలుస్తలేదు. కాలేజీలో వేస్తారో మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతాడు. కాబట్టి పరిచర్య చేసేవారి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే కనుక పిల్లలకు పరిచర్య చేయడం కూడా నేర్పించండి. ఏం చేయడం? పరిచర్య చేయడం. ఇంటి దగ్గర పని చేస్తలేదా? పని చేయకపోతే ఇక్కడికి వచ్చి ఏం చేయించండి? ఇది ఆశీర్వాదం అని చెప్పి వారిని ప్రోత్సహించాలని ఈ మాట తెలియజేస్తున్నాను. కొంతమంది పిల్లలను పిలవగానే వచ్చి మందిరాన్ని క్లీన్ చేయడం, చర్చిలో ఒకవేళ ప్రార్థన అయితే కనుక చైర్స్ సర్దడం, ఇవన్నీ కూడా కొంతమంది పిల్లలు చేస్తున్నారు. కాబట్టి ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సండే స్కూల్ పిల్లల కొరకు, ప్రాముఖ్యంగా యవనస్తులు దేవుని యొక్క సన్నిధికి ఏమైపోతున్నారంటే దూరం అయిపోతున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్న భర్తలు దేవుని యొక్క సన్నిధికి రావడం లేదు, పిల్లలు కూడా రావడం లేదు. ఒకసారి ఆలోచించేయండి, నా కుటుంబంలో నుండి దేవుని యొక్క సన్నిధికి రాలేని వారు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేసి వారి కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇక్కడ లేరా, ఎక్కడున్నప్పటికీ కూడా అలవాటు చేయండి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం వాళ్ళని అలవాటు చేయండి. దేవుని యొక్క సన్నిధికి వారిని పంపడం అలవాటు చేయండి. అదేవిధంగా వృద్ధులైన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే గత 3 దినాల క్రితం మనం ఆలోచన చేస్తే భయంకరమైన ఎండ, చాలామంది తట్టుకోలేకపోయారు. ఒక పక్క ఫ్యాన్ తిరుగుతున్నా సరే తిరుగుతుందో తిరగనట్టుగా ఉందో తెలీదు.
అలా చూసేవాళ్ళని తప్ప ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాతావరణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే చల్లని పరిచాడు. రాత్రి చూడండి పెద్ద ఉరుములు. ఆ టైంలో నేను పైకి వస్తే మరి వేసిన డోర్లు ఎవరు తీసారో తెలియదు. ఈ డోర్స్ ఉంటాయి కదా, పిల్లలతో చిన్న వేయించారు కదా, ఎవరు తీసారో తెలియదు. డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయినాయి. నేను 2 గంటలకు వచ్చి వస్తే ఈ కిటికీలో ఉన్న చల్లంతా కూడా ఇక్కడ కొట్టేస్తుంది. మరి ఉదయం ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఏం చేస్తుంటే మరలా డోర్లు వేస్తాను. అక్కడ కూడా మరి అక్కడ స్టెబిలైజ్ పెట్టడం వల్ల అక్కడ కూడా వర్షం వచ్చేసింది. కాబట్టి గ్రహించండి, ఒకవేళ మనం ఏదైనా పని చేస్తామనుకోండి, ఒకవేళ కుర్చీ తీసుకున్నామా, ఎక్కడ తీసుకున్న కుర్చీ మరలా ఏం చేయాలి, అక్కడే పెట్టేయాలి. ఒకవేళ అక్కడున్న బైబిల్ తీసుకున్నామా, పాటల పుస్తకం తీసుకున్నామా, మళ్ళీ అక్కడి నుంచి తీసామా మరలా అక్కడే పెట్టేయాలి. ఇక్కడ ఉంచామనుకోండి, కోతులు ఏం చేస్తున్నాయో తెలుసండి, ఆ బైబిల్ చింపేస్తున్నాయి, ఆ పాటల పుస్తకం ఏం చేస్తున్నాయి, చింపేస్తున్నాయి. కాబట్టి దీని కొరకు మీరు బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా తెలియబడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధికి చాలామంది రావడం లేదు. ఈ సోమవారం యొక్క దినంలో పగలు వచ్చిన వారు రాత్రి రావడం లేదు, రాత్రి వచ్చిన వారు మాట్లాడడం లేదు, రావట్లేదు. ఒక నిర్ణయం తీసుకున్నారేమో, ఒక తలంపుతో ఉన్నారేమో. కాబట్టి ఈ రోజున అందరికీ కూడా సెలవే, పిల్లలకు కూడా సెలవే. చెప్పాము సండే స్కూల్ పిల్లల్ని కూడా రండి అని చెప్పాను లేదా? ఓకే. కాబట్టి మరి చిన్నపిల్లలు ఒకరు వచ్చారు, సండే స్కూల్ పాప ఒకరితో వచ్చింది. అంటే ఒకరే విన్నారన్నమాట. ప్రార్థన చేయండి, దేవుని యొక్క సన్నిధికి వారిని అలవాటు చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో సమూయేలు వంటి యొక్క అభిషేకముతో బిడ్డలను మనం నడిపించినట్లయితే కనుక రాబో తరాలకు దేవుడు ఏం చేస్తా తెలుసంటే వారిని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దేవుడి ప్రకటనలు దీవించును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ఒక 15 నిమిషాల్లో చెప్పబడిన సాక్ష్యముల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి చేద్దామా ప్రార్థన?